హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియో. స్పెషల్ గా ఎవరైతే గార్డెనింగ్ చేసే వాళ్ళకి, అదే న్యూ బిగినర్స్ కోసం అండ్ నేను చేసిన కామన్ మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దని, అండ్ ఇది ఒక సజెషన్ వీడియో. అలాగే మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ఈ వీడియో ప్లాంట్స్ పెంచండి అండ్ మోటివేషనల్ వీడియో అయితే కాదు, నాకు తెలిసిన కొన్ని టిప్స్ అలాగే నేను చేసిన కామన్ మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దని ఒక సజెషన్ లాగా ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా నాలాగా ప్లాన్స్ మీద ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వద్దు అనే దానికే ఈ వీడియో. కొన్ని బేసిక్ గా ఫాలో అవ్వాలి. జస్ట్ ప్లాన్స్ పెట్టేసి వాటరింగ్ ఇచ్చి ఎంత క్వాంటిటీలో ఏమి ఫర్టిలైజర్స్ ఇవేవి తెలియకపోతే మనం ప్లాంట్స్ ఎన్ని పెట్టినా వేస్ట్. ఒక ప్రాపర్ వేలో మనం కొంచెం కేర్ తీసుకొని పెంచాలి. ఫస్ట్ అయితే స్టార్ట్ విత్ ఏ స్మాల్, కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చి స్టార్ట్ చేయండి. ఎందుకంటే బిగినింగే మనం చాలా ప్లాంట్స్ తెచ్చేస్తాం, మనకి ఏం తెలియకుండా ఓవర్ వాటరింగ్ ఇలాంటి మిస్టేక్స్ లో ప్లాంట్స్ చాలా చనిపోతాయి. నేను చేసిన కామన్ మిస్టేక్స్ చెప్తాను. ఫస్ట్ ఓవర్ వాటరింగ్ చేసేది. ఓవర్ వాటరింగ్ వల్ల యూజ్ ఏం ఉండదు, ప్లాంట్స్ కూడా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఎక్కువ సన్లైట్ ఉండడం. సన్లైట్ మనకు మార్నింగ్ నుంచి ఒక 5 hours ఉంటే చాలు. టెర్రస్ మీద పెట్టాను. ఎక్కువ సన్లైట్ వల్ల నా ప్లాంట్స్ అన్ని కొన్ని చనిపోయినాయి. నేను స్టార్టింగ్ రోజ్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను. అవిటికి 4-5 hours కంటే ఎక్కువ ఉండదు సన్లైట్. అండ్ ఓవర్ వాటరింగ్ కూడా చేయకండి. ఇప్పుడైతే టాప్ లేయర్ లో డ్రై అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వాటరింగ్ చేసుకోండి. సాయిల్ మిక్స్ అనేది ప్రాపర్ గా తెలిసి ఉండాలి బిగినర్స్ కైనా కూడా, ఎంత పర్సెంట్ యూజ్ చేయాలని. ఓన్లీ గార్డెన్ సాయిల్, హార్డ్ సాయిల్ ఇలాంటివి యూజ్, కొంచెం వర్మి కంపోస్ట్, కోకోపీట్ ఇలాంటివి కూడా యూజ్ చేయాలి. అండ్ మంచి ఫర్టిలైజర్స్ కూడా యూజ్ చేయొచ్చు, నాచురల్ గా కూడా ఇవ్వచ్చు. అండ్ కౌ డంగ్ అలాంటివి. అండ్ నాచురల్ గా అంటే మనం కిచెన్ వేస్ట్ కూడా ఇవ్వచ్చు, ప్లాంట్స్ కి యూజ్ చేయొచ్చు. మనం ఇంకా కామన్ గా ఇగ్నోర్ చేసేది పెస్ట్. ప్లాంట్స్ మీద చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వస్తాయి. పెస్టే చాలా డ్యామేజ్ చేస్తుంది ప్లాంట్స్. మనం చిన్న ఇన్సెక్ట్సే కదా అని వదిలేస్తాము. నేను అలా వదిలేయడం వల్ల కూడా ఇంట్లో ఉన్న ఒక చెట్టుకి కొంచెం నుంచి మొత్తం చెట్టు మొత్తం ఇన్సెక్ట్స్ ఉన్నాయి. నేను ఒక షార్ట్ లో పెడతాను. మనకి అది స్టార్టింగ్ లోనే రాగానే పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి, లేకపోతే నిండా ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఆ క్లిప్ ఇక్కడ ఇస్తాను, మా చెట్టుకు అయింది. మీరు ఇప్పుడిప్పుడే గార్డెన్ పెంచాలనుకుంటే ఎక్కువ ప్లాంట్స్ తెచ్చుకోకండి, హరీబరీగా కాకుండా నేను చెప్పే ప్రాసెస్ లో చేయండి. ప్రాసెస్ ఇన్ ద సెన్స్ ఎక్కువ ప్లాంట్స్ తెచ్చుకొని అలా కాకుండా కొన్ని సీడ్స్ తోనే మనం ప్లాంట్స్ పెంచొచ్చు. ఓన్లీ ఆకుకూరలు మాత్రమే వేయండి స్టార్టింగ్. ఫెనిగ్రీక్ కానీ, అదే మెంతి కూర కానీ, కొత్తిమీర, అలాగే పాలకూర ఇలాంటివన్నీ ట్రై చేయండి. ఒకవేళ మీరు పాట్స్ లో కొనుక్కుంటే పాట్స్ కి హోల్స్ చేసుకొని పెట్టుకోండి. ఇలా భూమిలో వేస్తే మాత్రం ఒక సెక్షన్ గా వేసుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఒక లైన్ లాగా. పుదీనా కానివ్వండి అండ్ కొత్తిమీర, మెంతి కూర ఇవన్నీ కొంచెం గ్రోత్ ఉంటుంది. మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయగానే అవి ఒక 2 to 3 days లో స్ప్రౌటింగ్ అయిపోయి మంచిగా క్యూట్ లీవ్స్ కూడా వస్తాయి. మనం కామన్ మిస్టేక్స్ ని అర్థం చేసుకొని అలా రెగ్యులర్ గా వాటర్ మంచిగా చేసుకుంటే ప్లాంట్స్ అనేది నేచురల్ గా హెల్దీగా గ్రో అవుతాయి. నేను మరీ చెప్తున్నాను, ఒకవేళ బిగినర్స్ ఉంటే కొన్ని ప్లాంట్స్ తోనే స్టార్ట్ చేయండి. మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ స్టార్ట్ విత్ టూ మెనీ ప్లాంట్స్. మనం చూస్ చేసుకునేది ఫస్ట్ అయినా కూడా ఈజీగా ఉండేటట్టు చూసుకోండి. సన్లైట్ అయితే మార్నింగ్ సన్లైట్ ఉండాలి డెఫినెట్ గా, అండ్ 4 to 5 hours ఉంటే సరిపోతుంది. గుడ్ సాయిల్ యూజ్ చేయాలి. క్వాంటిటీ తెలియకుండా టూ మచ్ ఫర్టిలైజర్స్ కూడా యూజ్ చేయొద్దు, ప్లాంట్స్ ని చాలా డ్యామేజ్ చేస్తాయి. ప్లాంట్స్ ని రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండాలి. మనకి ఏదైనా హార్వెస్ట్ రావాలన్నా కూడా కొంచెం పేషెన్స్ తో ఉండాలి, దేనికైనా కొంచెం టైం పడుతుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా హార్వెస్ట్ చేసి ప్లాంట్ మొత్తం పుల్ చేసి తెంపడం కంటే దేనితైనా సీజర్స్ తో అయినా కట్ చేయండి. కట్టింగ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, ప్లాంట్ పుల్లింగ్ చేయడం వల్ల రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా అలా ఉంటుంది. సో కొంచెం కేరింగ్ గా చూసుకోవాలి. కొంచెం లిటిల్ కేర్ ఇస్తే సరిపోతుంది, అవి మంచిగా గ్రో అవుతాయి. మోర్ ఓవర్ ఇది నా ఫస్ట్ వీడియో, మీతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం. ఇలాగే సపోర్ట్ చేస్తుండని మరెన్నో వీడియోస్ తీస్తూ ఉంటాను. కమెంట్స్ లో నా ప్లాన్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి, అండ్ కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, చూడండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ టిల్ అండ్ బై.